ముగ్గు వేస్తూ మనసు మాట్లాడుకుందామా? ఇవాళ మదర్స్ డే. సో అమ్మ గురించి ముగ్గు వేస్తూ మాట్లాడుకుందాం. అమ్మ అనే పిలుపు జస్ట్ ఒక పిలుపు కాదు, అది మనం ఫస్ట్గా నేర్చుకున్న ప్రేమ. బాధ వచ్చిన పిలుపు, సంతోషం వచ్చిన పిలుపు, ఓడిపోయిన పిలుపు, గెలిచిన పిలుపు. మన సక్సెస్ వెనుక చాలాసార్లు తన సాక్రిఫైజెస్ ఉంటాయి. మనం కంఫర్టబుల్గా ఉండటానికి తన కోరికలన్నీ వదిలేసుకుంటుంది. మనం గెలవాలని తన అలసట, తన కష్టాలన్నీ దాచుకుంటుంది. కానీ అమ్మ ఒక్కసారి కూడా ఈజీగా గివ్ అప్ అవ్వలేదు. ఎందుకంటే తన పెయిన్ కన్నా మన హ్యాపీనెస్ని ఎక్కువగా చూసింది. అమ్మకి హాలిడేస్ ఉండవు, శాలరీ ఉండదు, అప్రిషియేషన్ చాలా తక్కువ, కానీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఎండ్లెస్. ఇంట్లో అందరూ వీక్ అయిపోయినా సైలెంట్గా స్ట్రాంగ్గా నిలబడే పర్సన్ ఎవరైనా ఉంటే అది అమ్మ. సో ఈరోజు మదర్స్ డే అంటే ఒక సోషల్ మీడియా స్టేటస్ కోసం కాదు, మన అమ్మని ఇంకొంచెం ఎక్కువగా గుర్తు చేసుకునే రోజు. ఏదో మదర్స్ డే కదా అని ఇవాళ మాత్రమే ఎక్కువ లవ్ చూపించేసి మిగతా రోజుల్లో మర్చిపోవడం కాదు. కొంచెం ఎక్కువగా గుర్తు చేసుకోవడం, ఇంకొంచెం ఎక్కువ ప్రేమ చూపించడం, తనని సెలబ్రేట్ చేయడం. కొంతమంది అంటారు నేను ఎప్పుడూ ఒకేలాగా ఉంటాను, స్పెషల్ డేస్ అని సెపరేట్గా ఏమీ ఉండవు అని. కానీ మనం ఒక రోజుని గుర్తు పెట్టుకుంటున్నామంటే ఆ మనిషిని మన జీవితంలో ఎంతో స్పెషలో అదే కదా అర్థం. ఈ రంగోలీలో ప్రతి కలర్ ఒక ఫీలింగ్ ఉన్నట్టు మన అమ్మ లైఫ్లో కూడా ప్రతి ఎమోషన్కి ఒక స్టోరీ ఉంటుంది. ఈ పింక్ షీట్స్ ఎలా సాఫ్ట్గా ఉందో అలానే అమ్మ మనసు ఎంత కష్టం వచ్చినా ప్రేమతో మాట్లాడే గుండె. ఈ వైట్ కలర్స్ చూస్తే ప్యూరిటీ గుర్తొస్తుంది. అమ్మ ప్రేమ కూడా అలానే, కండిషన్స్ లేకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసే ప్రేమ. ఈ గ్రీన్ లీవ్స్ చూస్తున్నారా, అవి లైఫ్ని హోల్డ్ చేసే సపోర్ట్లా ఉంటాయి. అలానే ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి నిలబెట్టేది అమ్మ. ఈ బ్లూ షేడ్స్లో ఒక సైలెంట్ పెయిన్ ఉంటుంది. బయటికి కామ్గా కనిపించిన ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు దాచుకున్న మనసు. ఈ డార్క్ పర్పుల్ ఫ్లవర్స్ లాగా అమ్మ స్ట్రెంగ్త్ కూడా డీప్గా ఉంటుంది. అందరికీ కనిపించకపోవచ్చు, కానీ ఫ్యామిలీ మొత్తం తన మీద నిలబడి ఉంటుంది. ఈ స్మాల్ హార్ట్స్ అన్నీ చూస్తే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అమ్మ చేసే ప్రతి పనిలో ప్రేమ ఉంటుంది. మనం తిన్న భోజనంలో, మనం వేసుకున్న బట్టల్లో, మనం పీస్ఫుల్గా పడుకున్న నిద్రలో, అన్ని చోట్ల తన ప్రేమ ఉంటుంది. సో అమ్మకి ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ తన దగ్గర కూర్చొని మాట్లాడండి, ఒక హగ్ ఇవ్వండి. నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఇలా నవ్వుతున్నా అని చెప్పండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనల్ని నిజంగా సెల్ఫ్లెస్గా ప్రేమించే మనిషి ఎవరైనా ఉంటే అది అమ్మ. హ్యాపీ మదర్స్ డే. కన్నీళ్లు దాచుకుని ఇంటిని ప్రేమతో రంగులు పెట్టిన ప్రతి అమ్మకి హ్యాపీ మదర్స్ డే అమ్మ.